శంఖారావము. మన రికార్డింగ్లో ఇది 46వ నెంబరు. సామాన్య మానవునకు ఒక వస్తువును చూచుట అనగా దాని ఆకారము, రంగు, రుచి, పరిమాణము, బరువు చూచుట, దాని పేరు, వినియోగము తెలుసుకొనుట అని అర్థము. కానీ ఇందు ఏ అంశమునందును ఆ వస్తువును తెలుసుకొనుట జరుగదు. పేరు మనము పెట్టుకున్నది కనుక వస్తువునకు సంబంధించినది కాదు. ఇది గోడ అని చెప్పినప్పుడు గోడ అను పదము వేరు, దానిని ఉచ్చరించుచు మనం ఉద్దేశించు వస్తువు వేరు. దీనికి సున్నము కొట్టిరి అని చెప్పినప్పుడు సున్నము అను పదము వేరు, కొట్టిన వస్తువు వేరు. ఇది తెల్లగా ఉన్నది అన్నప్పుడు తెలుపు అను పదము వేరు, కంటికి కనిపించున్నది వేరు. ఇట్లే ఈమె నా భార్య అని చెప్పినప్పుడు భార్య అను పదము వేరు, అందులో అభిప్రాయము వేరు, వ్యక్తి వేరు. ఆ వ్యక్తి యందు భార్య అను పదార్థము కానీ పదము కానీ లేవు. భర్త అనువాడు దానిని ఆరోపించుకొనుచున్నాడు. ఈ విధముగా దేనిని గూర్చి తెలుసుకొనినను దానిని తెలుసుకొనుట జరుగదు. ఇందు తెలుసుకొనున్నది జ్ఞానమును గూర్చి కానీ తెలుసుకొనవలసినది జ్ఞేయము, తెలుసుకొని వాని యందు కలుగవలసినది జ్ఞానము. ఈ మూడును 3 పెట్టెలలో వేరువేరుగా పెట్టి తాళము వేసినట్లున్నవి. ఇందు మూడింటి యందున్నది జ్ఞానమే. పరస్పర సంబంధమున ఉన్నది జ్ఞానమును గూర్చిన ఆందోళన. ఇది జ్ఞానము కన్నా భిన్నము కనుక అజ్ఞానము అని పిలువబడును. అజ్ఞానము కూడా జ్ఞానము చేయబడి ఉన్నను జ్ఞానము కన్నా వేరుగా ఉన్నది. మంచుగడ్డ నీటితో తయారైనను నీటి కన్నా భిన్నముగా నీటిపైననే తేలుచున్నది. వత్తి కన్నా భిన్నముగా పత్తితో చేయబడిన వస్త్రము వాడబడుచున్నది. లోక వ్యవహారమునకు, వినియోగమునకు అజ్ఞానము తప్పనిసరి అయి సేవించబడుచున్నది. అజ్ఞానముతో కప్పబడి మాత్రమే జ్ఞానము లభించును. కనుక జీవులందరూ అజ్ఞానముచే మోహపడుచుందురు. ఒక వస్తువు యొక్క పేరుతో మోహపడనిచో ఆ వస్తువును గూర్చి వ్యవహరించుట ఎట్లు? భర్త అను సంబంధముతో మోహపడనిచో ఒకరిని భర్తగా భావించుట, సంసారం చేయుట ఎట్లు? చేయకుండా ఉండలేరు. చేయించుట ప్రకృతి ఇష్టము కానీ చేయుట చేయకుండుట జీవి ఇష్టము కాదు. నాటకమునకో సినిమాకో వెళ్ళినప్పుడు అచట తెరపైననో రంగస్థలము పైననో పాత్రధారులు మాత్రమే మెలుగుచున్నను పాత్రలు మెలుగుచున్నట్లుగా మోహపడి సామాజికుడు రసానందమును అనుభవించుచున్నాడు. మొదట తెలిసియే మోహపడుటకి ఇష్టపడియే వెళ్ళుచున్నాడు. మోహపడనిచో రసానందము లేదు. అట్లే జీవులు పరిసరములందున్న నామరూపాత్మకమైన అజ్ఞానము లోపల ఇమిడి ఉన్న జ్ఞానము నెడల మోహపడుట వలననే సృష్టి జరుగుచున్నది. అట్లే జీవులు పరిసరములందున్న నామరూపాత్మకమైన అజ్ఞానము లోపల నిండి ఉన్న జ్ఞానము యందు మోహపడుట వలననే సృష్టి జరుగుచున్నది. వడ్లగింజల రూపమున మాత్రమే బియ్యము లభించును. బుద్ధిమంతుడు దంచి పొట్టును తొలగించి బియ్యము వాడుకొనును. అంతేకాని పొట్టు లేకుండా బియ్యము లభించుటలేదు అని చింతపడడు. అట్లే జ్ఞాని కూడా అజ్ఞానమును తొలగించుకొని సృష్టిలో అంతర్లీనమై ఉన్న జ్ఞానమును అనుభవించుట నేర్చుకొనును గాని అజ్ఞానమును చూచి చింతపడడు. సామాన్య జీవులు మోహపడి సంసారమును అనుభవించుచు సుఖదుఖములతో జీవితము నడుపుకొనుచున్నారు. జ్ఞాని అట్లు కాక అజ్ఞానమును పరిహరించి జ్ఞానమును అనుభవించుచున్నాడు. నామము, రూపము, పరిణామము, వినియోగము, మనకు వానితో గల సంబంధము అను అంశములు అజ్ఞాన భాగములు. వీని యందిమిడి ఉన్నది తాననగా ఆత్మ. నిరంతరము ఆత్మయందు మనస్సు నిలుపుటను అభ్యసించుట వలన అజ్ఞానము కరిగిపోవును. తెరపైన సినిమా చూచుచున్నప్పుడు మన దృష్టి తెర నుండి తొలగిపోవును, సినిమా మిగిలిపోవును. అట్లే ఆత్మయందు ధ్యానము నిలిచినప్పుడు అజ్ఞానము కరిగిపోవును.
ఆత్మ అన్నిటి యందున్నది అని మరువరాదు. మన శరీరము లోపల హృదయమునందు మాత్రమే ఉన్నది అని భ్రమపడరాదు. 16వ శ్లోకం అయిపోయింది. ఈ విధముగా ఎవరి దృష్టిలో ఆత్మధ్యానము నిల్చునో వారు జ్ఞానస్వరూపులు. వారి వలన అజ్ఞానము తొలగును. సూర్యుడు తూర్పున ఉదయించి చీకటి పోగొట్టినట్లు వారి యందు ఆత్మజ్ఞానము ఉదయించి అజ్ఞానమును మాయము చేయును. నిజమైన జ్ఞానము తత్పరము అనగా అది అను శబ్దమునకు అవ్వల ఉండును. అది అని నిర్దేశించి చెప్పునట్టి పదముల యందు గాని అభిప్రాయముల యందు గాని ఉండక దానికి అతీతమై లోపల వెలుపల కూడా ఉండును. కుండలో మట్టి ఉండదు. కుండ అను పదమునకు అవ్వల, కుండ ఆకారమునకు ఆవల ఈవల కూడా ఉన్నదే మట్టి. ఉంగరము అను పదమునకు చిక్కుపడక అందున్నది బంగారము. అట్లే జ్ఞానమన్నది దృష్టియందు తత్పరము. దీనిని తెలియుటయే తాత్పర్యమను పదమునకు నిజమైన అర్థము. కేవల స్థితిలో జీవితమును గడుపుట కైవల్యము అనబడును. ఇట్టివానికి ఆత్మజ్ఞానమునందు నామరూపాధికములైన వస్తువులు వచ్చుచూ పోవుచుండును. మిగిలిన వారికి నామరూపాధికములే ముఖ్యములై వాని యందు ఆత్మజ్ఞానము బిగించబడి దాగి ఉండును. ఆత్మజ్ఞానము కలవారి బుద్ధి అభ్యాసవశమున దానియందే వర్తించును. కుదురును. ప్రతి పనియందును భోజనాధికములందు కూడా పొందదగినది పొందబడునది అది ఏ అని తెలిసి ఆ మార్పులలో చిరించకుండా నిలిచి వర్తించును. జీవితమే అది అగును. దీని నుండి వెనుతిరిగిరాని స్థితి ఏర్పడును. దీనినే అపునరావర్త పదము అందురు. అపునరావర్త పదము పునరావర్తము కాని పదం అన్నమాట. ఇది కలవాడు తమ జ్ఞానముచే సమస్త కల్మషములను ఎగరగొట్టుచున్నారు. 17వ శ్లోకం అయిపోయింది. అట్టివారు ఎవరిని చూచినను ఆత్మనే చూడగలరు. వారికి మంచియే ఉండును గాని మంచి చెడ్డలు వానిని గూర్చిన నిర్వచనములు విచక్షణ జ్ఞానము అనబడు అజ్ఞానము, కర్మబంధము, దానిలో రకములు, దానిని తొలగించుకొను నిబంధనల రూపమైన అజ్ఞానము ఉండవు. వారికి కలిగినదే సరి అయిన సమదర్శనము. వీరినే పండితులు అని పిలవవలెను. విద్యావంతులను వినయ సంపన్నులను చూచినప్పుడు వారికి ఆత్మయే కనిపించును గాని విద్యా వినయము అను అజ్ఞానము కనిపించదు. బ్రాహ్మణుని చూచినప్పుడు బ్రాహ్మణత్వము కనిపించదు. గోవును ఏనుగును చూచినప్పుడు అందలి జ్ఞానము గోచరించి దాని యందు గోవు ఏనుగు అను సృష్టి లీలలు సినిమా వలె గోచరించును. కుక్కను చూచినప్పుడు నీచ జంతువు అనిపించదు. అందలి నీచత్వము చూచువారికి సంబంధించినది. కుక్కను చంపి తినివాడు కనిపించినప్పుడు కూడా ఆత్మయే గోచరించును. లేనిచో ప్రశస్త వస్తువుల భోగము కలిగినప్పుడు అందు దేవుని అస్తిత్వము గోచరించి మనకిష్టము లేని వస్తువులు కనిపించినప్పుడు అందు దేవుడు లేడనిపించినచో దేవునకు బదులుగా రాగద్వేషములే ఆరాధించుచుండు గతి మనకు పట్టినది అని అర్థము. ఈ దుర్గతి నుండి అతీత స్థితి పొందిన ఆత్మజ్ఞానులే పండితులు అనుటకు తగినవారు. 18వ శ్లోకం అయిపోయింది. బ్రహ్మవేత్త మనస్సు సామాన్య స్థితికి వచ్చుట యోగమునకు నిదర్శనము. చెరువులలో నీరు కదలకున్నప్పుడు నీరు కనిపించదు. ఆకాశము నక్షత్రాదులు ప్రతిబింబించును. పగలు వెలుతురు ప్రతిబింబించును. అట్లే మనస్సు సామ్యస్థితి ఎందున్నప్పుడు మనస్సు ఉండదు. మనముందుము భావములు కదలుచున్నప్పుడు చెరువులోని అలలవలే ఒకదాని వెంట ఒకటి వచ్చుచుండును. అప్పుడు చెరువు యొక్క స్వతంత్రమైన అస్తిత్వము వేరుగా గోచరించును. అట్లే అభిప్రాయములున్నప్పుడు మనస్సు యొక్క అస్తిత్వము వేరుగా గోచరించును. అలలు చెరువు కాదు. అట్లే అభిప్రాయములు మనస్సు కాదు. అయినను మనస్సు యొక్క ప్రత్యేకత అభిప్రాయమున్నప్పుడుగానే ఉండదు. అభిప్రాయము వలన సుఖదుఖములు రాగద్వేషములు కలుగుచుండును. యోగ మార్గమున మనస్సు యొక్క సామ్యము సిద్ధించినప్పుడు సర్వము ఒకే వస్తువు అని తెలియను. దీనినే బ్రహ్మము అందురు. అది ఉన్నప్పుడు మనయందు మనముండము గనుక మన దోషములు కూడా ఉండవు. అది నిర్దోష స్థితి. దానిని సాధించిన వారు నిరంతరము బ్రహ్మమునందే ఉందురు.
కనుక వారికి సుఖ దుఃఖములుండవు. బాహ్య వస్తువులను గమనింపకుండుట వలన ఇది సిద్ధింపదు. బాహ్య వస్తువులను బ్రహ్మముగా గమనించుట వలన సిద్ధించును. కనులు మూసికొన్నచో యోగము సిద్ధింపదు. సర్వమునందు బ్రహ్మమును అనుభవించున్నప్పుడు మనసు సామ్యమున నిలచును. అట్టి మనసు కలవారే స్వర్గమును కూడా జయించినవారు. స్వర్గమనగా మంచి జీవితము నందు కుతూహలము. 19వ శ్లోకం అయిపోయింది. నాకు మోక్షము కావలెను, నాకు దేవుడు ప్రత్యక్షము కావలెను, నాకన్నిటి యందు పరబ్రహ్మము సిద్ధింపవలెను అని కోరుట వలన కోరిక సిద్ధించును, కానీ దేవుడు సిద్ధింపడు. కోరిక దుఃఖమునకు కారణము. ఉత్తమ జీవితమైన స్వర్గము కావలెనను కోరిక కూడా తావు లేకుండా సర్వాంతర్యామి భావన సిద్ధింపవలెను. కోరికకు కూడా ఉత్తమ జీవితమైన స్వర్గము కావలెను అను కోరికకు కూడా తావు లేకుండా సర్వాంతర్యామి భావన సిద్ధింపవలెను. ఆనందము పొందగలవానికి ఆనందము మీద కోరిక స్మరణకు రాదు. ఈ కోరికయే స్వర్గము గనుక సామ్యస్థితిని పొందినవారు స్వర్గమును కూడా జయించినవారు. ప్రియమైనది లభించినప్పుడు సంతోషపడుట, అప్రియమైనది లభించినప్పుడు ఉద్వేగపడుట సామ్యస్థితి కాదు. సాధనలో స్వప్నాధికములైన సాక్షాత్కారములు లభించుట, యజ్ఞయాగాది క్రతువులు చేయగలుగుట, పుణ్యక్షేత్రములను మహానుభావులను గురువులను దర్శింపగలుగుట వలన కొందరు సంతోషపడుచు తాము సుఖదుఖములను జయించితిమి అనుకొనుచున్నారు. వారే అట్టివి దర్శింపలేనప్పుడు ఆశాభంగము కలిగి దుఃఖపడుచున్నారు. ఈ దుఃఖమును ఆర్తి అని చెప్పుచున్నారు. ఇక వారికి సుఖదుఖములను జయింపగలుగుట ఎట్లు? ప్రియములు అప్రియములు అని భేదము పోలేదు. ఇక సమదర్శనం ఎక్కడా? బుద్ధిమంతుడు ఈ మర్మమును సూక్ష్మముగా గ్రహింపవలెను. సంతోషము ఉద్వేగము పొందనివాడే స్థిరత్వము చెందినవాడు. వాని మనస్సు మాయమై బుద్ధిగా ఉద్ధరింపబడును. అతడే స్థిరబుద్ధుడు. అతడు పరిసర సన్నివేశములకు సమ్మోహపడడు. ఈ స్థిరత్వమే తాను లేక బ్రహ్మము. తాను అను తెరపై మిగిలిన అస్థిరములు మంచివిగా చెడ్డవిగా వచ్చుచు పోవుచుండును. వాని యందు అనుభవము చిక్కనివాడు బ్రహ్మమునందున్నవాడు. 20వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్లో 46వ నెంబర్ కూడా అయిపోయింది.